హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 17. ఇక అర్జున్ రూమ్ ముందు నిలబడి అతన్నే చూస్తూ అంతా గుర్తు చేసుకుంటుంది చందన. నువ్వు అర్జున్వా లేక అర్జున్ దత్తావా అని అనుకుంటూ అతన్నే చూస్తూ ఉంటే అర్జున్ ఆమెనే సీరియస్గా చూస్తున్నాడు. అదిరిపడి మిస్టర్ అర్జున్, మీ సిస్టమ్ని కాసేపు యూజ్ చేసుకుంటాను అని అతను ముందుకు వచ్చింది. ఆమె ఎంత కవర్ చేసినా తడబాటు అర్థమయ్యింది అతనికి. అతను ముందు వచ్చి చైర్లో కూర్చుని సిస్టంలో కంపెనీ లోగోని ఆన్ చేసింది. లోగో చండాలంగా ఉందని చేంజ్ చేస్తున్నారా మేడం అని వెటకారంగా అన్నాడు అర్జున్ చందనని. అతనికి సీరియస్ లుక్ ఇస్తూ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ తీసుకుంది చందన. సడన్గా ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు అర్జున్. మెడ మీదుగా అతని గొరికైన మీసాలతో రాస్తూ మెడ వంపులలో ముద్దు పెట్టాడు. అనుకోని ఆ చర్యకు బిగుసుకుపోయింది చందన. మాటలు రాలేదు, గొంతు తడారింది. పక్కనే వాటర్ బాటిల్ గడగడా తాగేసింది. కోపంగా వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ అలా చాలా సీరియస్గా ల్యాప్టాప్ చూస్తూ పక్కన ఉన్న నోట్స్లో ఏదో రాస్తున్నాడు. అసలు అతని ముందున్న సిస్టమ్కు కనెక్ట్ అయ్యి బీస్ట్ లేడీ ఉందన్న ఆలోచన కూడా లేదు అతనికి. ఏంటి ఇదంతా నా భ్రమణ అని అనుకుంటూ అర్జున్ని ఓరగా చూసి సిస్టంలో ఏదో గెలికి సైలెంట్గా అక్కడి నుంచి ఏదో అలజడితో వెళ్ళిపోయింది చందన. ఆమె వెళ్ళగానే ల్యాప్టాప్లో వస్తున్న లైగర్ మూవీని ఆఫ్ చేసి ఆమె భయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు అర్జున్. అతని మీసాలు చాటున చిరునవ్వు దొంగి చూసింది. నాతోనే ఓవరాక్షన్ చేస్తావా? ఇలాంటివి చాలా ఉన్నాయి అని అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ ఆమె బాడీ నుంచి వచ్చిన వింతైన మత్తు పరిమళం గుర్తొచ్చి ఏ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తావే అని అనుకుంటూ అర్జున్ జుట్టులోకి వేలు పోనిస్తూ రబ్ చేసుకుంటున్నాడు అర్జున్. అతని ఒంట్లో ఏదో తీయని కోరిక పుట్టింది. అల్లరి అర్జున్ని కూడా నీ వైపు తిప్పుకోగలిగిన అందం నీది. అలాంటిది ఈ పొగరెందుకే? అయినా అమ్మాయిలు నీలా పొగరుగా ఉంటేనే అందం అని మనసులో అనుకుంటూ డిస్టర్బ్ అయిన బ్రెయిన్కి వర్క్ చెప్పింది. అది వర్క్ చేయకపోయేసరికి ఒకసారి లేడీ బీస్ట్ని చూద్దాం అన్నట్లు సిస్టమ్ షట్ డౌన్ చేసి స్టాఫ్ అందరినీ చూస్తూ ఫైల్ పట్టుకుని బాస్ ఛాంబర్ వైపు వెళ్తుంటే హాయ్ సార్ అని ఒక తీయటి గొంతుకు వినిపించింది అర్జున్కు. సైడుకు నిలబడి ఉన్న అమ్మాయిని చూసి హూ ఆర్ యూ అన్నట్లు ఉంది అతని చూపు. మినీ మిడ్లో హెయిర్ అంతా లీవ్ చేసి చాలా పోష్గా ఉంది సాక్షి. సార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ అని అంది చెయ్యిస్తూ. కేర్లెస్ లుక్ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటే సార్ ఒక డౌటు అని అంది గారాబంగా ఆ అమ్మాయి. ఆమె వాయిస్లో చేంజ్ ఇట్టే కనిపెట్టేశాడు అర్జున్. తేనె కళ్ళు చిన్నవి చేసి చూశాడు. కమ్ టు మై ఛాంబర్ అంటూ తన రూమ్లోకి వచ్చి సిస్టమ్ ముందు కూర్చుని ఎదురుగా కూర్చోమన్నాడు. సైడ్ స్మైల్ ఇచ్చి కూర్చుంది. లోపల మాత్రం డ్యాన్స్ చేస్తుంది పాప. ఇది హీరోయిన్ ఏమీ కాదు, బట్ ఈ క్యారెక్టర్తో మన కథకు చాలా పని ఉంది. ఆమె హ్యాపీనెస్ ఆమె ఫేస్లో క్లియర్గా తెలుస్తూ ఉంది. అర్జున్ దాన్ని ఏమీ కేర్ చేయకుండా వాట్స్ ఎవర్ ప్రాబ్లం అని అన్నాడు సీరియస్గా. సార్ నాకు సరిగ్గా నిద్ర రావటం లేదు, ఎటు చూసినా మీరే అని అనబోతుంటే జస్ట్ షటప్ యువర్ మౌత్, ప్రాజెక్ట్ వర్క్లో ప్రాబ్లం ఏంటి అని అడిగాడు చాలా యారగెంట్ లుక్స్ ఇస్తూ. అది అది నసుకుతూ ఒక ఫైల్ ఇచ్చింది. దాన్ని చెక్ చేసి 10 నిమిషాల్లో డౌట్స్ అన్నీ చెప్పి గెట్ లాస్ట్ అని అన్నాడు యారగెంట్ లుక్స్తో. మా అత్తగారు ఏం పేరు పెట్టిందయ్యా బాబు, మిర్చీలా ఇంత హార్డ్గా ఉన్నావు అని చిన్నగా అంటూ బయటికి నడిచింది. ఈ అరటి తొక్కులంతా నాకే తగులుతారా? ఉన్నదాంతోనే ఏగలేక చేస్తుంటే ఇదొకొత్తి అని అంటుకుంటూ ముందుకు చూశాడు అర్జున్. ఇక లేడీ బీస్ట్ ఉగ్రకాళిలా కనిపించింది. ఇక సాక్షి అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళగానే మేనేజర్ చూసి కోపంగా ఉన్న బీస్ట్ క్యాబిన్లోకి వచ్చి బేబీ బేబీ మీ ఆయన్ని ఎవరు పడితే వాళ్ళు ఎగరేసుకుపోతున్నారు. ఏంటి అంకుల్ చెప్పేదేదో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని అంది అసహనంగా చందన. అదేనమ్మా, అర్జున్ బాబుకి ఇక్కడ లేడీ స్టాఫ్ అంతా ఫ్యాన్ అయ్యారుగా, ఎవరో ఒకరు గెలుగుతూనే ఉన్నారు. నువ్వు ఇలానే ఉంటే నీ మ్యారేజ్ కంటే ముందు ఎవరినో ఒకరు నీ మమ్మీని చేస్తాడు. వెళ్ళి నీ మొగుడిని సేవ్ చేసుకొని అన్నాడు. అంకుల్ తన హస్బెండ్ కాదు అని సీరియస్గా అంది. ఆహాహా, ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజైనా నీ హస్బెండ్ కదా బేబీ. అయినా అతను అచ్చం అర్జున్ దత్తలానే ఉన్నాడు.
9 మంత్స్కు హనీ హస్బెండ్గా ఉండాలి. మీ పగ మీ డాడీ పంతం నెరవేరాలి అంటే అతన్ని ఏ ఆడదోమ కుట్టకుండా చూసుకోవాలి. పెద్ద ముండావాడిగా నా సజెషన్ అని అన్నాడు అతను. ఏదో అర్థమైన దానిలా ఫాస్ట్గా బయటికి వచ్చింది. ఒక్కసారిగా రూములో అదిరిపడ్డాడు అర్జున్. అయినా దీనికేం పోయే కాలం నన్నిలా చూస్తుంది? ఏం పని పాట లేదేమో, నా రూము నా చుట్టే తిరుగుతుంది అని మనసులో అనుకుని, చిచి నేనేంటి ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను, ఒరిజినల్ కదా అలానే బయటకు వస్తుంది. అర్జున్ కంట్రోల్ రా, నువ్వు ఇప్పుడు ఈ అల్లరి అర్జున్వి కాదు, ఇక్కడ ది గ్రేట్ సీడీ కంపెనీ లేడీ బీస్ట్ బాస్కు పిఏవి జిఎంవి, కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయి అని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వెర్రినవ్వు ఒకటి నవ్వి ఎస్ మేడం అని చైర్లో నుంచి పైకి లేచాడు. మిస్టర్ అర్జున్ ఒకసారి నా క్యాబిన్కి రండి అని అరిచినట్లే చెప్పి ఫాస్ట్గా వెళ్తుంటే, మేడం జాగ్రత్త అని అన్నాడు వెనక నుంచి. అదే బేబీ జాగ్రత్త అని చేతులతో సైగతో చెప్పాడు అతని పొట్టని చూపించి. బేబీని గుర్తు చేయగానే ఇంకా కోపంగా అర్జున్ దత్తాన్ని తిట్టుకుంటూ తన చాంబర్కి వెళ్ళింది. వెనకే అల్లరోడు కూడా వెళ్ళాడు. ఇక చందన వెనక్కి తిరిగేసరికి అర్జున్ అక్కడ ఆమెకు ఇంచ్ గ్యాప్లో ఉన్నాడు. ఉలిక్కిపడి వెనక్కి తన టేబుల్కు తగిలింది. యూ ఈడియట్, కొంచెం కూడా మేనేజ్ లేదా? వచ్చే ముందు డోర్ లాక్ చేయాలని తెలీదా అని అరిచింది. ఆమెని చూస్తూ తన ప్యాంటు షర్టు పాకెట్స్ మొబైలు ఫోన్లు అన్నీ తడుముకుంటూ ఏదో వెతుకుతూ ఉన్నాడు. అతన్ని అయోమయంగా కోపంతో చూస్తూ, మిస్టర్ అర్జున్ ఏం చేస్తున్నారు మీరు? ఓ అదా మేడం, మేనర్స్ లేదు అన్నారు కదా, అది ఎక్కడుంటుందో అని. మాకు ఇల్లు ఉంది, సిబ్లింగ్స్ ఉన్నారు, బట్ ఈ మేనర్స్ ఏంటో తెలీదు. పైగా అది లేదు కదా ఫోన్లోని నా పాకెట్లోని, ఏమైనా ఉందేమోనని చూస్తున్నా అని వెటకారాన్ని మిక్స్ చేస్తూ అని అనగానే చందన చాలా కోపంగా, నీకు డోర్ లాక్ చేసి రావాలని తెలీదా మిస్టర్ అర్జున్? నో తెలీదు మేడం, ఇప్పుడు చెప్పారుగా నేను అలానే చేస్తానని మళ్ళీ వెనక్కి వెళ్ళి డోర్ను దడీలని క్లోజ్ చేసి వెంటనే లాక్ చేశాడు. మై కమిన్ బాస్ మేడం, చందనజీ అని చిన్నగా డోర్ తీసి తల మాత్రమే లోపలికి ఏలబెట్టి చూస్తున్నాడు. అతని పనులకు కోపం ఇరిటేషన్ కలుగుతూ ఉంటే పక్కనే గ్లాస్ని టీ పైన ఎగిరి తన్నింది. డాడీ అంతా మీ వల్లే అని అనుకుని తన డాడీని తిట్టుకుంది. ఇప్పుడు బాధ ఉన్నా తర్వాత తమ హ్యాపీగా ఉంటామని గుర్తు చేసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుని కమీనని అంది చాలా చాలా సాఫ్ట్గా. వస్తున్న నవ్వును ఆపుకుంటూ లోపలికి వచ్చాడు అర్జున్. అడుగులో అడుగేసుకుంటూ చాలా చాలా చిన్నగా డోర్ దగ్గరగా వచ్చి చందు టేబుల్ దగ్గరకు రావటానికి కనీసం 4 గంటల టైం పట్టేలా ఉంది అతని నడక. ఇక చందనలో ఇంకో కంత్రి బీస్ట్ బయటికి వచ్చి అహహాని పెద్దగా అరిచి తన జుట్టు పట్టుకుని పీక్కుంది. ఇక కట్ చేస్తే మత్తుగా మైకంలో కోరికతో ఉంది ఆమె. ఆమె నిగితాలానే ఉంది. పాపం నిగిత ఈయన గారి మత్తులో కూడా అదే పొట్టుపాప కనబడుతుంది. అంటే ఎంత డేంజర్లో పడుతుందో నిగిత అనుకుని సేఫ్టీ లేకుండా ఆమెలో బలంగా ప్రవేశించాడు. ఎంత బలంగా అంటే నిగిత అయితే దెబ్బకి ఏడుస్తుంది. వచ్చింది లపాకీ పాప కాబట్టి నిఖిల్ను అతని హార్డ్ రొమాన్స్కు తట్టుకుంది. చాలా హార్డ్గా చేస్తూ ఆమెను ఆక్రమించుకున్నాడు. లపాకీకి స్టార్స్తో పాటు మూను సన్స్ కూడా కనిపించాయి. తనపై ఉన్న నిఖిల్ బాడీ ఆమెకు టచ్ అవుతుంది. పరవశించి కళ్ళు మూసుకుంది లపాకీ పాప. మజిల్స్ చూస్తూ 8 ప్యాక్ను చూసి ఇంకా మురిసిపోతూ బెలూన్స్లా ఉన్నాయని ప్రెస్ చేసింది. నిఖిల్ చాలాసేపు దాదాపుగా సాయంత్రం మొదలుపెట్టిన వాడు రాత్రి 11 అవుతున్నా ఇంకా పాపను వదలలేదు. ఇంతసేపు ఎలా ఉన్నావురా బాబు అనుకుంటూ అతను హార్డ్నెస్కు ఒళ్ళంతా మంటలు లేస్తుంటే ఓపిక లేక ప్లీజ్ అంది. బట్ బీస్ట్ బాబు వింటే కదా, నో వే అంటూ ఇష్టం వచ్చినట్లు ఆమెను ఆక్రమించుకున్నాడు. బాబోయ్ ఇంకెప్పుడు ఇలాంటి వాడి దగ్గరికి రాకూడదని ఫిక్స్ అయ్యింది పాపం. ఎంత లాపాకి బార్ డాన్సర్ అయినా ఇలాంటి వాడిని ఇంత అందగాన్ని చూడలేదు కదా పాపం. అందుకే ఇక మధ్యరాత్రికి ఆమెను వదిలి టవల్ చుట్టుకుని అలానే పడుకున్నాడు. అలసట అందులోని మత్తు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. లపాకి అనబడే అమ్మాయి సంధ్య అతని నుంచి దూరం జరిగి అప్పటి వరకు బెడ్కు ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్లో ఉన్న కెమెరా తీసి రికార్డ్ అయిన వీడియో అంతా ఒకసారి చూసుకుని ఎంజాయ్ చేస్తుంది. పక్కనే నిఖిల్ ఫోను ల్యాప్టాప్ మొబైలు ఉన్నాయి.
పర్సులో పాస్పోర్ట్, ఐడెంటిటీ కార్డు, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ సంధ్యను పంపిన వ్యక్తి కాల్ చేసింది. సార్, అనుకున్నది అయ్యింది అని అంది. గంటలోనే నీ అకౌంట్కు మనీ వస్తాయి. అవి తీసుకుని నా దగ్గరకు వచ్చేసేయ్. ఏ ఒక్కటి మిస్ అయినా సరే నిన్ను చంపుతా అని అన్నాడు. రేపు టెండర్కి సంబంధించిన ఫైల్ కూడా అక్కడే ఉంటుంది. లేదంటే ల్యాప్టాప్లో స్టోర్ చేశాడా అని అనుకుంటూ రేపు మార్నింగ్ మా ఆఫీస్కు ఎదురుగా ఉన్న కాఫీ షాప్కు పట్టుకుని రా అని ఆర్డర్ వేశాడు అవతల వ్యక్తి సంజనకు. ఓకే సార్ అని అంది ఆ అమ్మాయి. ఇక నిఖిల్ డ్రెస్ తప్ప అన్ని థింగ్స్ పట్టుకుని సంతోషంగా డ్రెస్ సెర్చ్ చేసుకుని తెల్లవారుజామున తన రూమ్లోకి వెళ్ళింది లపాకి సంధ్య. సంధ్యలా యాక్టింగ్ చేసిన ఈ రోజుతో నా లైఫ్ సెటిల్ అవుతుంది. ఈ థింగ్స్ విలువ అక్షరాల 2 కోట్లు. ఇక నేను రాయల్ లైఫ్తో పాటు హీరోయిన్ అవ్వాలనే డ్రీమ్ కూడా నెరవేరుతుంది అని కలలకంటూ నిద్రపోలేదు సంధ్య పాప. ఇక నిఖిల్ ఆఫీస్లో నిఖిత కొద్దిసేపు వర్క్ చేసి బాస్ క్యాబిన్ వైపు చూసింది. నిఖిల్ లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంది. మళ్ళీ వచ్చి వర్క్ చేసి లంచ్ చేసింది. ఓసారి నిఖిల్ క్యాబిన్కి వచ్చి చూసింది, లేడు. వెంటనే కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. ఈవినింగ్ అయ్యింది, అతని జాడ లేదు. చాలాసేపు కాల్ ట్రై చేస్తూనే ఉంది, నాట్ రీచబుల్ అని వచ్చింది. ఆఫీస్ టైం కూడా అయిపోతుంది. రేపు కొత్త ప్రాజెక్టు ఫైల్ కోసం క్లయింట్తో మీటింగ్ ఉంది కదా. సార్ ఏం చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంది. ఏజీఎంతో మాట్లాడింది, ఆమె అన్నీ సెట్ చేసింది. కంపెనీ ఫోన్ నుంచి క్లయింట్లతో మాట్లాడి రెవెన్యల్ రెస్టారెంట్కి రమ్మని చెప్పింది. వారు ముంబై నుండి వస్తున్నారు. సార్ లేట్ చేస్తే చాలా నష్టం వస్తుంది. ఏమైపోయారు అని అనుకుంది నిఖిత. కష్టంగా బాధగా ఉంది. సారు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఏమైనా చేసుకున్నారా అని అనుకుంది ఒకంత భయంతో. సార్ ఎలాంటివారో నాకు తెలుసు కదా, ఇలాంటి అసలు కేర్ చెయ్యరు అని అనుకుంది. కానీ భయం పోలేదు. ఏజీఎం, ఇంకో 2 స్టాఫ్ మెంబర్సు, తను అందరూ కూర్చుని రేపటి మీటింగ్ కోసం కావలసిన వర్క్ చేశారు. మధ్య మధ్యలో నిఖిల్కి కాల్ చేస్తూనే ఉంది. లపాకితో రసపట్టులో ఉన్న బాబు ఫోన్ ఆఫ్లో ఉంది కదా, రీచ్ కాలేదు. ఇక నైట్ 9 వరకు వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఆఫీసు బయటకు వచ్చింది నిఖిత. ఇక మిగతా ముగ్గురు వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఆ టెండర్ వీళ్ళకే వస్తుందా? మరేం జరుగుతుంది? అసలు ఈ సంధ్య ఎవరు అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం.